ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. ఈవీ వాహనాలపై రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజును మినహాయించింది తెలంగాణ ప్రభుత్వం. నేటి నుంచే ఈ రాయితీ వర్తిస్తుంది. 2026 డిసెంబర్ 31 వరకు తెలంగాణలో విద్యుత్ వాహనాలు ఎన్ని రిజిస్ట్రేషన్ అయితే అన్నిటికీ రాయితీ వర్తిస్తుంది. అవసరమైతే ఈ గడువును పొడిగించే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. రాష్ట్రంలో వాహన కాలుష్యాన్ని తగ్గించుకునేందుకు ఎలక్ట్రిక్ వాహన పాలసీని మారుస్తూ కొత్త పాలసీ తీసుకొచ్చింది ప్రభుత్వం. రాష్ట్రంలో శబ్ద వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ బైక్లు, కార్లు, టాక్సీలు, క్యాబ్లు, ఆటో రిక్షాలు, తేలికపాటి రవాణా వాహనాలు, బస్సులు ఏవి కొన్నా వాటిపై రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను 100% రద్దు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ ట్రాక్టర్లకు ఇది వర్తిస్తుంది. రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయించడంతో ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి ప్రయోజనం కలగనుంది. కార్ల ధర 10 లక్షల లోపు ఉంటే 14%, ధర 10 లక్షల పైన అయితే 17% రోడ్ ట్యాక్స్ మిగులుతుంది. ఒకవేళ కొనుగోలుదారుల పేరుతో అప్పటికే బైక్ ఉంటే 2% అదనంగా ట్యాక్స్ వేస్తారు. ఇప్పుడు రెండో బండి ఎలక్ట్రిక్ వాహనం కొంటే 2% ట్యాక్స్ కూడా రద్దు చేస్తారు. అంటే మొత్తం 19% మిగులుతుంది. ఆ రకంగా ఈవీ కారు కొన్న వారికి 1,40,000 నుంచి 1,90,000 వరకు మిగులుతుంది. బైక్లు కొంటే ధరలో 12% రోడ్ ట్యాక్స్ మిగులుతుంది. బైక్లు, కార్లకు రిజిస్ట్రేషన్ ఫీజు 1,500 నుంచి 2,000 వరకు మిగలనుంది. వాస్తవానికి మినహాయింపు పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 అక్టోబర్ 29న అమల్లోకి తెచ్చింది. అయితే అందులో కొన్ని పరిమితులున్నాయి. తొలి 2 లక్షల బైక్లు కొన్నవారికి, తొలి 8,000 కార్లు కొన్నవారికి, తొలి 2,000 ఆటోలు కొన్నవారికి మాత్రమే రోడ్డు ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజును రద్దు చేస్తామని గత సర్కార్ ప్రకటించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి పరిమితి విధించలేదు. ఐటీ, ఫార్మాతో పాటు ఇతర కంపెనీలు తమ ఉద్యోగుల రవాణా కోసం ఎలక్ట్రిక్ బస్సులు కొన్న రోడ్డు ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజులో 100% మినహాయింపిస్తామని ప్రకటించారు. పన్నులు, ఫీజుల మినహాయింపుతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా 100 కోట్ల ఆదాయం కోల్పోతోంది.